శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రైట్. అయితే రీసెంట్ గా ఇంకొక ఇష్యూ కూడా అండి, టీటీడీ అలానే కూటమి ప్రభుత్వం రెండు కలిసి 5,000 గుడ్లు కట్టించాలి దళిత వాడల్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు షర్మిల గారు ముందుకొచ్చేసి గుడ్ల అవసరం లేదు, ఎవరు కట్టించమన్నారు మిమ్మల్ని అని కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేడం, కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ముందే దానికి స్థితిగతులు లేకుండా దారుణమైన పొజిషన్లో ఉంది. అది దాన్ని ఎవరు పట్టించుకుంటలేడు. ఈ టైంలో అంతో గింతో ఏదన్నా చూస్తారేమో అని చెప్పే టైంలో ఈమె ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వల్ల అసలు పూర్తిగా కాంగ్రెస్ అనేది ఈమె ఇప్పుడైతే కనబడదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకు ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, ఆ కుటుంబమే డైరెక్ట్ చెప్తుంటుంది, మేము సంకల బైబిల్ పెట్టుకునే తిరుగుతాం, మేము సంకల బైబిల్ పెట్టుకుని ఇక్కడ పోయినా మేము అటు పోతాము అని చెప్తారు. అంటే ఈమె భర్త కూడా ఆల్రెడీ ఒక మన మత ప్రచారకుడు. ఇప్పుడు అనిల్ మత ప్రచారకుడు. ఆయన మొత్తం ఆయన పొద్దులేసి రాత్రి దాకా ఆయన చేసేదంతా కూడా అదే మత ప్రచారమే. ఈ కుటుంబంలో వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే, దేశాన్ని కాదు రాష్ట్రాన్ని కూడా మొత్తం కూడా మత మార్పిడి చేయాలనే ఇంటెన్షన్తో ఉంటారు వీళ్ళు. అసలు ఫస్ట్ ఆమెకు బుద్ధి లేదు. ఆమెకు ఎంత అసలు ఆమె బుద్ధి లేకుండా మాట్లాడింది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది గవర్నమెంటా? మనది హిందువులది కదా, మా హిందువులది. అది మా హిందువులది. మేము వేసిన కానుకల ద్వారా, మేము వేసే హుండీలో డబ్బుల ద్వారా దేవాలయం నడుస్తున్నది. గవర్నమెంట్ ఏమైనా ఒక రూపాయి ఇస్తుందా? మా గుళ్ళో మేము వేసుకున్న పైసలతోని 5,000 కాకపోతే 50,000 గుళ్ళు కడతాం, దళిత వాడలనే కడతాం. అయితే దళిత వాడల్లో ఎలా కడతారు మీరు? ఎలా కడతారంటే, అసలు ఎలా కడతారనే నువ్వెవరు? అసలు దళితులు అంటే ఎవరు? హిందువులు. రాజ్యాంగం ఏమైనా చదువుకున్నదా? ఆమె చదవచ్చా? చదువు రాకపోతే ఇప్పుడు రాజ్యాంగం చదువుకోమని చెప్పాడు. రాజ్యాంగంలో దళితుడు అంటే హిందూ అని అర్థం. ఇప్పుడు నేను ఒక ఎస్సీ మాల, నేను ఒక హిందువుని, నేను దళితుడిని. నా వాడలో తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి గుడి కడతా అంటే వద్దని చెప్పడానికి ఆమె ఎవరు? వద్దని చెప్పడానికి ఆమె వస్తే మేము దేంతో దాడి చేయాలో దాంతో దాడి చేస్తే తరిమి ఇంటికి పంపిస్తాం. ఆమెకి ఏం సంబంధం? బుద్ధి లేని మాటలు మాట్లాడకపోతే. అంటే ఇక్కడ ఆవిడ ఇంకొక మాట అన్నారు, మౌలిక వసతులు, చదువు ఇలాంటివి చెప్పియచ్చు కదా అదే అమౌంట్తో, మిమ్మల్ని ఇన్ని వేల గుళ్ళు ఎవరు అడిగారు? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి మేడం, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఒకటి, నెంబర్ 1 ఏంటంటే మౌలిక వసతులు అన్నారు. ఎస్, మౌలిక వసతులు ఎవరు కల్పించాలి? గుళ్ళు చేయించాలా? గవర్నమెంట్ కదా. మీరు కానీ నేను కానీ ఈ మన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం మనం? పేదవాళ్ళకి రాష్ట్రంలో ప్రజలకి, పేదవాళ్ళకి మౌలిక వసతి కల్పించమనే కదా. మరి ఆ డబ్బుతో మీరు మౌలిక వసతి కల్పించకపోతే మీరు సిగ్గుపడాలా? అంతకుముందు సీఎంగా పనిచేసిన మీ అన్న సిగ్గుపడాలా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు 60 సంవత్సరాలు పరిపాలించిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. అంతకుముందు మీ నాన్న సీఎంగా పనిచేసింది కదా, ఆయన సిగ్గుపడాలా? మీకు సిగ్గు లేకుండా గుడి నుంచి మౌలిక వసతులు అడగడం ఏంటి? ఇప్పుడు చర్చిల నుంచి మౌలిక వసతులు వస్తున్నాయా? చర్చిలు ఏడబడితే అలా కడుతున్నారు. మరి చర్చిల నుంచి మౌలిక వసతులు ఏమైనా వస్తున్నాయా? మసీదుల నుంచి మౌలిక వసతులు కల్పిస్తున్నారా? అంటే చర్చిలు కానీ మసీదులు కానీ గవర్నమెంట్ ఎండోర్స్మెంట్లో లేవు, బట్ హిందూ టెంపుల్స్ అన్ని కూడా గవర్నమెంట్ అండర్లోనే నడుస్తున్నాయి కదా. ఇక అదే ఇప్పుడు గవర్నమెంట్ కాదు ఇది. ఓకే, టెంపుల్ గవర్నమెంట్ కాదు, ఇది ఒక సపరేట్ డివిజన్. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ డబ్బులతో నడుస్తలేదు. సరే, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంది అంటున్నారు కదా, మరి గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ ఇస్తుందా టెంపుల్స్ కి? హిందూ ఫండ్స్ నే గవర్నమెంట్ ఇంకా రివర్స్, ఇంకా రివర్స్ ఇక్కడ నుంచి అక్కడికి ఫండ్స్ పోతున్నాయి, గవర్నమెంట్కే పోతున్నాయి. దాదాపు 29% పోతున్నది. దాదాపు సంవత్సరానికి 29% పోతున్నది. వాళ్ళు మనకు రూపాయి ఇవ్వట్లేదు. ఇక్కడ మౌలిక వసతులు. సరే, రెండో పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్నో ఫ్రీ ఎడ్యుకేషన్స్ నడుస్తున్నాయి. తిరుపతిలో బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ వేశారు. అది ఎవరు ఫండ్ అమ్మది? గవర్నమెంట్ ఫండ్ కాదు, హుండీలో నుంచి తీసిన ఆదాయంతోనే వేశారు అది బ్రిడ్జ్. ఏదో దాని పేరు ఏదో ఉంది, వారిది సంథింగ్ ఏదో పేరు ఉంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. అదే కాకుండా అక్కడ మున్సిపాలిటీలో కూడా ఎన్నో ఫండ్స్ ఇస్తున్నాం మనం ఎవ్రీ ఇయర్. అలాగే దేశం మొత్తం కూడా ఎక్కడన్నా ఏదైనా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా ఇస్తున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఫ్రీ హాస్పిటల్ ఉన్నది మనది. ఇవన్నీ ఫ్రీ కదా. ఎవరు అనుభవిస్తారు?
ఇక్కడ మనం కులం చూస్తున్నామా, మతం చూస్తున్నామా, అందరు వచ్చేస్తున్నారు, అందరు హెల్ప్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ ఉన్నారు, అందులో కేవలం హిందువులే ఉన్నారా? అందరు ఉన్నారు కదా. అక్కడ హాస్పిటల్ ఉంది, అందులో ట్రీట్మెంట్ అందరు తీసుకుంటారు కదా. ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే ఇస్తున్నాం కదా. ఇది కాకుండా మళ్ళీ ఆమె డిమాండ్ ఆమె ఏదైతే డిమాండ్ చేసిందో అది కంప్లీట్ రాంగ్ కదా. అది మౌలిక వసతులు చేయాలి, గవర్నమెంట్ చేయాలి, ప్రభుత్వం ఇచ్చే ట్యాక్సులతో చేసుకోవాలి. నువ్వు అది మాకెందుకు అడుగుతున్నావు?